మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్ జిల్లాలో ఒక ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. ఏంటి ఆ ఘరానా మోసం అని చెప్పేసి చాలా మంది అనుకుంటున్నారు. సో ఈ మధ్య కాలంలో మాయగాళ్ళు ఎక్కువైపోయారు. సో మాయగాళ్ళు అంటే కొంతమంది కల్తీగాళ్ళు ఈజీ మనీకి అలవాటు పడి కొంతమందిని టార్గెట్ చేయడం జరుగుతూ ఉంది. ఎవరైతే అమాయక ప్రజల్ని చూడగానే వాళ్ళని ఎట్లానో ఒకట్లా బోల్తా కొట్టించి వాళ్ళ దగ్గర నుంచి అమౌంట్ కొట్టేయాలన్నట్టుగా వాళ్ళు సంకల్పం పెట్టుకుంటా ఉన్నారు. సో అసలు ఏం జరిగింది అని చెప్పేసి చాలా మంది ఉండొచ్చు. యాక్చువల్లీ సీన్లోకి దిగితే నందిపేటలో ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది. సో యూనియన్ బ్యాంక్లో ఒక ఘరానా మోసం అయితే వెలుగులోకి వచ్చింది అన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. యూనియన్ బ్యాంక్కి నాగన్న అనే క్యాండిడేట్ ఒక అతను వచ్చారు. సో అతని వయసు దాదాపు 50 నుంచి 60 సంవత్సరాలండి. సో అక్కడికి వచ్చిన వ్యక్తి మనీ విత్డ్రా చేసుకోవడానికి అయితే వచ్చినాడు. దాదాపు 26,000 విత్డ్రా ఫామ్ అయితే ఫిలప్ చేసేసి తను వెయిటింగ్లో ఉన్నాడు. అక్కడ అదంతా చూసుకున్న తర్వాత ఎవరైతే అదునుగా చూసుకొని కొంతమంది ఈజీ మనీకి అలవాటు పడి ఈ మాయగాళ్ళు అయితే రెచ్చిపోతూ ఉన్నారు అని చెప్తా ఉన్నాము. ఎవరైతే అక్కడ ఆ వృద్ధుని చూసుకున్న తర్వాత ఇతన్ని మనము ఈజీగా బోల్తా కొట్టచ్చు అని అనుకున్న తర్వాతనే ఎవరైతే నాగన్న దగ్గర నుంచి ఆయన దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆయన దగ్గరికి వెళ్ళి తాతను పెట్టొచ్చినావు, అసలు ఏం చేస్తా ఉన్నావు, ఎందుకు ఇంతసేపు నిలబడుతున్నావు అని అంటే ఎవరైతే నాగన్న అనే క్యాండిడేట్ ఏం చేసిందంటే బిడ్డ నేను ఇక్కడ విడ్రా చేసుకోవడానికి వచ్చినాను, అమౌంట్ నాకు ఇంత అమౌంట్ అయితే కావాలా, నేను చాలాసేపు అవుతుంది విడ్రా చేసుకోనికి క్యూ లైన్ అనేది అయితే ఉంది అని చెప్పేసి అన్న తర్వాత ఎవరైతే ఒక అన్ఐడెంటిఫై వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అతను ఇదంతా కూడా గ్రాఫ్ చేసుకొని ఎవరైతే సదరు నాగన్న దగ్గర నుంచి విత్డ్రా ఫామ్ అంటే మొత్తం A to Z ఫిల్ చేసుకున్న తర్వాత తను సైన్ తీసుకున్న తర్వాత ఎవరైతే క్యాషియర్ ఎవరైతే ఉన్నారో అతను నాకు తెలుసు, మీరు కూర్చోండి, నేను విత్డ్రా చేసుకొని మీకు వచ్చి నీకు ఇస్తాను అని చెప్పేసి అనగానే ఆ విత్డ్రా ఫామ్ ఇచ్చిన తర్వాత క్యాషియర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ క్యాషియర్ అమౌంట్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత కొద్దిసేపటి వరకు కూడా ఆ వ్యక్తిని నమ్మించడం జరిగింది. ఎవరైతే నాగన్నని నమ్మించిన తర్వాత ఆ సాయిని ఈ సాయిని అని చెప్పేసి అన్నాడా లేకపోతే ఏందనేది దేవుడికి ఎరుగు. సో ఒక 5 నుంచి 10 నిమిషాల వ్యవధిలోనే అతను ఎవరైతే నాగన్నను మోసం చేసిన క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో ఆ మాయగాడు అక్కడి నుంచి మాయమైపోయాడు. సో ఇదంతా కూడా నిజామాబాద్ జిల్లాలో ఇవాళ హాట్ టాపిక్గా అయిపోయింది. ఇట్లాంటి వాళ్ళని అసలు ఏం చేయాలా అన్నట్టుగా చాలామంది ఇవాళ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ ఉంది. అంటే వృద్ధులు అనే తేడా లేకుండా ఇవాళ వాళ్ళని కూడా వాళ్ళు వదలట్లేదు. అంటే అసలు ఏం జరుగుతూ ఉంది నిజామాబాద్లో అంటే ఇట్లాంటి కేటుగాళ్ళు ఎవరైతే ఈజీ మనీకి అలవాటు పడ్డ వాళ్ళు మాత్రమే ఇట్లాంటి చిల్లర పనులకైతే పాల్పడుతున్నారు అనేది పోలీస్ అధికారులు చెప్తా ఉన్నారు. అంటే బ్యాంకులకు కావచ్చు లేకపోతే ఏటీఎంల దగ్గరికి వెళ్ళే వాళ్ళు మాత్రం తస్మత్ జాగ్రత్తగా ఉండకపోతే మాత్రం ఖచ్చితంగా మీ కొంప కొల్లేరు చేస్తారు అన్నట్టుగా పోలీస్ అధికారులు అయితే చెప్తా ఉన్నారు. కాకపోతే ఈ ఇన్సిడెంట్ నందిపేటలో జరగడము ఆ యూనియన్ బ్యాంక్లో మరి సీసీ కెమెరాల్లో ఆ విజువల్స్ కూడా రికార్డ్ అయినాయి. కాకపోతే ఆ ఫోటో అనేది మన దగ్గరికి వచ్చింది. సుమన్ టీవీ ఎక్స్క్లూజివ్గా ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతనికి సంబంధించిన ఫోటో అనేది ఉంది. మీకు ఎక్కడన్నా అనుమానాస్పదంగా నిజామాబాద్ ప్రజలకు ఎక్కడన్నా అనుమానాస్పదంగా అతను కనిపించినా కూడా డయల్ 100కి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పేసి నిజామాబాద్ పోలీస్ అధికారులు అయితే చెప్పడం జరుగుతుంది. సో ఏదేమైనప్పటికీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఇట్లాంటి కేటుగాళ్ళు చేయడం వల్ల చాలామంది వల్ల ఎవరిని నమ్మలేకపోతున్నాం అన్నట్టుగా చాలామంది భయపడతా ఉన్నారు.